ఏంటమ్మా ఇక్కడ కూర్చున్నావు? టీవీ చూడకపోయావా? ఏమైనా చేసి పెట్టినా? మీకు గప్చిప్ చేయడం వచ్చా? గప్చుప్పా? అవునత్తయ్య, కాలేజ్ సెంటర్లో గప్చిప్ బండి ఉంటుంది. ఎంత బాగుంటాయో. ఏమోనమ్మా, అవన్నీ నాకు రావు. అత్తయ్య, ఉమ్, నేను వెళ్ళి గప్చిప్ తినేసిరానా? అమ్మో వద్దమ్మా, మీ నాన్నకి తెలిసిందంటే తిడతాడు. వద్దమ్మా, వద్దొద్దు. ఇలా ఎన్ని రోజులు ఇంట్లోనే ఉండాలి అత్తయ్య? ఇంకో 4-5 రోజులుంటే మీ నాన్నకి కోపం తగ్గిపోతుందిలే. అప్పుడు దాకా ఇంట్లో ఉండమ్మా. ఉండు, నీకేమైనా చేసుకొస్తానుండు. ఏంటి లాచు? గప్చిప్ గప్చిప్. తేనండి మీకోసం అంత దూరం నుంచి బండి నెట్టుకొచ్చా. నా కోసం వచ్చావా? మీ బావగారే పంపించారు. మా బావా? అవునమ్మా, మీరు ఇంటి దగ్గరే ఉన్నారని చెప్పి నేను బయలుదేరే వరకు సంపెత్తాను. అవునా? ఆప్కు వే వే. అయ్యో, ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. సూరిబాబు గారు ఇస్తారన్నారు, మీరు తినండి. సూరి ఇస్తారన్నాడా? అవునమ్మా. అయితే నాకు బెల్పూరి కూడా కావాలి. తినండి. సూరిబాబు గారు చెయ్యి, మీ నోరు చాలా పెద్దవండి. తినండి. బావా, ఒకసారి ఫోన్ ఇవ్వా, సునీతతో మాట్లాడాలి. సునీతగా ఇంకెవరికన్నా? సునీతకే బావా, నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయంట. ఇందులో సునీత నెంబర్ లేదు. చివరిలో జెండు బాబు ఉంటుంది చూడు. జండు బామా? అస్తమానం ఫోన్ చేసి చంపేస్తున్నా, దానికి ఆ పేరు పెట్టానులే. సునీత, నేను ఉమాని. అవునా? ఫోన్ కా? సరే. ఏంటి, ఏమైంది? నా రిజల్ట్ నా ఫోన్కే మెసేజ్ వస్తుందంట. నా ఫోన్ లేదుగా, సిమ్ కూడా పోయింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకే, ఏదో చదివేసి ఎగ్జామ్ రాసిందే అంత టెన్షన్ పడుతున్నావు? టెన్షన్ పడకు, నువ్వు ఫెయిల్ అయిపోలే. నీకెలా తెలుసు? తెలిసేంతే, 3 సబ్జెక్టులు పోయినాయి. అంటే మిగతా 3 సబ్జెక్టులు పాస్ అయిపోయానా? మా తల్లే, నిన్ను ఆదర్శంగా తీసుకుంటే ఆత్మహత్యలన్నీ అయిపోతాయి. చెప్పు బావా, నీకెలా తెలుసు? ఎవరు చెప్పారు? ఎవరు చెప్తారు? ఫోన్కి మెసేజ్ వచ్చింది, చూసుకో. నిజమే, ఈ సిమ్ నాదేనా? ఆ ఫోన్ కూడా నీదే. ఈ ఫోన్ నాకేనా? అవును. టచ్ స్క్రీన్ భలే ఉంది. థ్యాంక్స్ బావా. థ్యాంక్స్ చెప్పి తినేసి పడుకోవడం కాదు, ఇంట్లో పనులు కూడా చేయాలి, అర్థమైందా? ఏంటి నిన్న ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు? అదే డైరెక్ట్ గా వెళుద్దామని. అవునా, మరి ఏం చేద్దాం? ఎక్కడికి వెళ్దాం? మాట్లాడుకుండు. ఏం చేద్దాం? సినిమాకి వెళ్దామా? ఏ సినిమాకి వెళ్దాం? ఎక్స్క్యూజ్ మీ. ఏంటిది అలా వెళ్ళిపోతుంది? మన ప్రేమను జీర్ణించుకోలేకపోతుంది, అందుకే అంత కోపంగా వెళ్ళిపోయింది. అది కోపంగా వెళ్ళినట్లేదే, అసలు మన ఇద్దరిని పట్టించుకోకుండా చూసి చూడండి వెళ్ళిపోయింది. అలా ఎలా కుదిరిద్దే? డౌట్ లేదు, ఏదో జరుగుతుంది. నువ్వు వెళ్ళండి, కనుక్కొని రప్పావే. అది నాతో మాట్లాడలేదు. నువ్వు దాంతో మాట్లాడు. దానికి అంత ఉంటే నాకెంత ఉండాలి? దానికి బుద్ధి లేదు, నీకుంది కదే. నా కోసం మాట్లాడు ప్లీజే, ప్లీజ్ 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 ప్లీజ్. సరే. సారీ ఉమా, ఆ రోజు నువ్వు రమ్మన్నప్పుడు రాలేదు. వదిలేవే, అలాంటి చిన్న చిన్న విషయాలు నేను పట్టించుకోను. థ్యాంక్ యూ ఉమా. అయితే మనం ఎప్పుడులా ఫ్రెండ్స్లా ఉందామా? ఉండొచ్చు, కానీ నాకు ఈ మధ్య టైం అసలు సరిపోవట్లేదు. చూద్దాం. ఏయ్, నీకొకటి చూపించాలి. ఎలా ఉంది కొత్త కిచెన్? భలే ఉంది. ఎక్కడిది? గిఫ్ట్. ఇదిగో, ఇచ్చాడు. అబ్బా, ఎన్ని కలర్స్! భలే మేకప్ వేసుకోవచ్చు కదా. ఇది కూడా గిఫ్టేనా? ఎవరిచ్చారు ఎన్ని గిఫ్ట్లు నీకు? ఇంకా ఇంట్లో బోల్డ్ అని గిఫ్ట్స్ ఉన్నాయి తెలుసా? ఎవరిచ్చారో చెప్పవా ప్లీజ్? నీకు నీ బాయ్ ఫ్రెండ్ ఆ సూరిగాడు గిఫ్ట్స్ ఏమి ఇవ్వలేదా? ఆడో వేస్ట్ గాడు, వాడు నీకెప్పుడు గిఫ్ట్స్ ఇవ్వాలి?
రే ఉమాదేవి, అర్రే అర్జెంట్గా వెళ్ళాలి, బండి తీరా పద. అర్జెంటా తుప్పలకెళ్ళి నీళ్లు పట్టుకొస్తాను. అర్జెంట్గా అయిపోయి అది ఎక్కడికి వెళ్తుందో చూడాలి, పద త్వరగా తీ, త్వరగా పద. స్టార్ట్ చేయి, స్టార్ట్ చేయి. రే ఉమాదేవి వెనకాల ఎందుకురా? దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట, వాళ్ళు ఏంటి తేల్చేయాలి. చీ ఊరుకోరా ఎదరోట్లు నువ్వు మరీ నెగిటివ్గా ఏయ్, ఆలోచిస్తున్నావు. ముందు నువ్వు వెళ్ళరా. నన్ను నెగిటివ్ అన్నావు చూడు, గోదావరి దగ్గర ఏం పని రా దానికి? గోదావరి చూడటానికి వచ్చి ఉంటుందిరా. ప్రకృతి ప్రేమికులు ఉండరేంటి నాలాగా? ఆడేనా ప్రకృతి? నా కొడుకే అయి ఉంటాడు. ఆడెవడో అడ్రస్ అడగడానికి వచ్చినట్టున్నాడు రా. ఎక్కడ వెళ్ళిపోతున్నారు? కంబైన్డ్ స్టడీస్ ఏమోరా. గోడ వాచిపోద్ది. రా. సారీ పార్థు, నిన్ను ఇవాళ కూడా వెయిట్ చేయించాను. నీకోసం ఆ మాత్రం వెయిట్ చేయలేనావమ్మా. రాత్రి అసలు నిద్ర పట్టలేదు తెలుసా. అప్పటికి ఏసీ కూడా ఫుల్లోనే ఉంది. అన్నీ నీ ఆలోచనలే. ఇంకా నిద్ర ఏం పడుతుంది చెప్పు. నీకు ఇవాళ గిఫ్ట్ తెచ్చా. హే లిప్స్టిక్, థ్యాంక్ యూ పార్థు. ఉమా, నీ గుర్తుగా నాకు కూడా గిఫ్ట్ ఏమైనా ఇవ్వచ్చు కదా. ఏమి ఇవ్వాలి? ఆ ఉంగరం ఇవ్వచ్చుగా. ఉంగరమా? ఉండు. పోనీ వద్దులే, అది బంగారమేమో. ఏం పర్లేదు. అయ్యో ఇచ్చేస్తుంది ఇచ్చేస్తుంది ఇచ్చేసింది తెంగరబుచ్చి. థ్యాంక్ యూ ఉమా. ఈడే ఓనరేమోరా. డబ్బులు ఇవి బాగానే ఉన్నట్టున్నాయి. ఏం కావాలి సార్? నాకు ఆ బండి కావాలి. సార్ అది 6 నెలల ముందే బుక్ చేసుకోవాలి. నాకు ఇప్పుడే కావాలి, అది ఆ బండే కావాలి. సార్ ఒకసారి ఓనర్ గారిని పిలవండి. ఉండండి. ఓర్ని మెకానిక్. ఆ బండి ఓనర్ నేనే సార్. అయితే ఇంకే అమ్మే. ఇది మార్కెట్లో దొరకటం లేదు సార్, కొంచెం బ్లాక్ నడుస్తుంది. ఎంత ఉంటుంది ఏంటి? 1,50,000 ఉంటుంది సార్. ఈ బండి మీద వెళ్తే పాపలు పడతారంటావా? సార్ ఈ బండి సంగతి మీకు తెలియదు సార్. ఈ బండి వేసుకుని ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారు. ఇలా వెళ్తే అమ్మాయిలు అలా పడిపోతారా? అవును సార్. సరే పద అయితే అలా టెస్ట్ రైడ్కి వెళ్ళొద్దాం. 2 minutes సార్, టెస్ట్ చేంజ్ చేసుకుని వచ్చేస్తా. సరే వెళ్ళు. సార్ సార్ స్లో సార్, స్లోగా వెళ్ళండి సార్ ప్లీజ్ సార్. 1,50,000 బండి స్లోగా వెళ్ళడం గట్రా కొనుక్కునేది. సార్ భయం వేస్తుంది సార్, కాస్త మెల్లిగా వెళ్ళండి సార్. గట్టిగా పట్టుకోరా. అది కాదు సార్, పడిపోయేలా ఉన్నాను సార్. అమ్మాయిలు పడతారన్నావు కదరా, నువ్వు పడితే అలాగా? అమ్మయ్యా, ఏంట్రా ఆగిపోయింది? పెట్రోల్ అయిపోయిందేమో సార్. దిగు. 1,50,000 పెట్టుకుంటే పెట్రోల్ ఆగిపోతుంది. ఇది ఓయ్. పెట్రోల్ ఏంటి ఆగిపోతుంది. సార్, ఏం చేస్తారు సార్ మీరు? చేప బండి తిని. సార్ మీరు చేసేది ఏం బాగాలేదు సార్. అవును అసలు ఈ బండి ఎక్కడరా నీకు? దీని పేపర్ లేరా? ఏంట్రా అలా చూస్తున్నావు? ఏంట్రా చెమటలు పట్టేస్తున్నాయి? కొట్టమంటావా? కేకలు ఎత్తడం ఏంట్రా? నోట్లో గుడ్డలకు మరి కొడతా. నోర్మై. ప్లీజ్ సార్. మేము ఎప్పుడు ఇక్కడే కూర్చుంటాం. నేను ఏది అడిగినా కొనిపెడతాడు తెలుసా. నేను ఈ రెస్టారెంట్లో ఉన్న అన్ని ఐటమ్స్ తినేసా. ఇప్పుడు నన్ను కూడా తింటున్నావుగా. అడగకుండానే బోల్డ్ అండ్ గిఫ్ట్స్ ఇస్తాడు. అడిగితే ప్రాణాలనే ఇచ్చేస్తాడు. ఎప్పుడు జేబులో పెట్టుకుని తిరుగుతాడేమో. నేనంటే పడి చచ్చిపోతాడు. ఎక్కడైనా పడి చచ్చిపోయి ఉంటాడు, అందుకే ఇంకా రాలేదనుకుంటా. స్విచ్ ఆఫ్ వస్తుంది. స్విచ్ ఆఫ్ వస్తుందా? నీకోసం ఏదైనా చేస్తాడన్నా, మరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడనమాట. కుళ్ళు మొద్దానా. వాడిది కోడిపెంట వ్యాపారం కాదే టైంకి వచ్చేయడానికి. తను చేసేది కంప్యూటర్ బిజినెస్. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెలుసా. నీ వాళ్ళలాగా రోడ్లంబర్ తిరగడు. బోల్డ్ అని పనులుంటాయి తనకి. ఏ మీ ఓని పౌడుకుంటే పౌడుకో, అంతేగాని మా సూర్యుని తిడితే నిన్ను ఊరుకోను. ఛీ, ఈ మచ్చ వల్ల నా అందం అంతా పోయింది. అసలు ఇదంతా ఎదవగడి వల్లే. నీకు మచ్చుంటే మా సూర్యుని తిడతావే. వాడి వల్లే నాకు దెబ్బ తగిలింది. నేను వెళ్తున్నానే, నువ్వు వస్తావా రావా? అవునే, సాయంత్రం త్వరగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం.
మీ బావ హీరోలాగా భలే డాన్స్ వేస్తాడు. ఆడ హీరోనా పిల్లిగడ్డం వేసుకొని? అదేంటి అలా అంటావు? ఆ స్టైల్, ఆ స్మైల్ అచ్చం మీసం పెంచుకున్న మహేష్ బాబులా బాగుంటాడు కదే. ఆడు మహేష్ బాబా? నీ కళ్ళేమైనా పోయాయా? వంకర పడలేదువా? అయితే ఏంటి, నాకు అలా రఫ్గా ఉంటేనే ఇష్టం. మీ బావ హాట్గా బాగుంటాడు తెలుసా? హాట్ అంటే? మిరపకాయ బజ్జీ. నీకు ఇష్టం ఉండదు కదా, నువ్వు కప్ చెప్తే. నేను వెళ్తున్నానే, రికార్డింగ్ డాన్స్కి రెడీ అయ్యి వెళ్ళాలి. ఏ ఆయన అయిపోతుందిరా, ఎప్పుడు వస్తారంటావు? ఆపు. ఏ ఇలియానా తమన్నా అనుష్క దిగండి దిగండి దిగండి. రే అలా వదలకు కోదండం. రే వాళ్ళని లోపల తీసుకెళ్ళు. థ్యాంక్స్ రా బాబు. ఏరా రికార్డింగ్ డ్యాన్స్ నువ్వే పెట్టించావుగా. అమ్మాయిలు మొమ్మట్లాగా డ్యాన్స్ బాగానే చేస్తారంటావా? సాయంత్రం 7ంటికి సరిపోద్ది అనమాట. సరిపోద్ది కానీ నీ ఎంత 1000 రూపాయలు రాసుకోమంటావా? 1000 రూపాయలా? నేను ఇవ్వలేను రా బాబు. మరి ఏమైనా కోడి పందాలు ఏంటి తేరగా చూసి వెళ్ళిపోవడానికి? అరే 20 రూపాయలు తీసుకోరా. అరే చందా ఏంట్రా బాబు, రే, ఎలా? చూడండి, రే, రే, రే. ఏరా బుజ్జి అలా చూస్తున్నావు? వాళ్ళు ఎవరు నచ్చారేంటి నీకు? సిగ్గుపడక చెప్పా. ఎర్రది నచ్చింది. ఎర్రదా? చాలా టేస్ట్ ఉందిరా నీకు. ఒడ్డుకుపోయి పెళ్లి చేసుకుంటావా? ఈ సంవత్సరం మా అమ్మ నాకు పెళ్లి చేస్తానంది. మీ అమ్మ నీకు పెళ్లి చేసినట్టే కానీ సాయంత్రం వచ్చే అమ్మాయిలందరినీ పెళ్లి చూపులు చూసుకుంది కానీ. అమ్మో, మా అమ్మకి తెలిస్తే చంపేస్తుంది. మీ అమ్మకే తెలియదులేగా. సాయంత్రం డబ్బులు ఎట్టుకొచ్చే పెళ్లికి ముందే శోభనం. ఏ భజన మొదలెట్టినప్పుడు అనుకున్నా ఉమాదేవి వచ్చి మనకి పూజ చేసేస్తాను. చూస్తా ఉన్నాను రా, నాకు కూడా టైం వస్తుంది. అయ్యి బాబోయ్, ఈసారి పిల్లలతో కొట్టుతాడు రేడు. ఒరే సునీతి నీ కోసం బెల్ల కొడుతుంది. నువ్వు పని చూసుకో. సూరి, సైకిల్ చైన్ ఊడిపోయింది, ఒకసారి వచ్చి పెట్టవా? పాపం రా, ఎలిపెట్రా అడుగుతుంది కదా. సూరి, సునీత పోనీ నేను వచ్చి పెట్టనా? పళ్ళు రాలుతాయి. సూరి రావా? ఏమైంది? చైన్ ఊడిపోయింది. అదే ఎలా ఊడింది? ఏమో, ఇక్కడ వచ్చేసరికి సడన్ గా ఊడిపోయింది. స్టాండ్ అయ్యి. చెప్తా. థ్యాంక్ యూ సూరి. మంచి టైంకి వచ్చావమ్మా. అయ్యో, నీ చేతులు కాయలు అంటుకుంది. ఏం పర్లేదు, నీ గుర్తుగా ఉంచుకుంటాలే. ఇదిగో నా చున్నీతో తుడుచుకో. ఓయ్ ఏం లేదే, సైకిల్ చైన్ ఊడిపోతే సూరి కనిపిస్తే పెట్టాడు అంతే. నేను అడిగానా? ముందు పద. బాయ్ సునీత, బాయ్. రేపు కలుద్దాం. ఏయ్ అది నా బెస్ట్ ఫ్రెండ్, దాని జోలికొస్తే నేను ఊరుకోను. ఊరుకోకపోతే ఊరేసుకోవే. అది నీ ఫ్రెండ్ అయితే నాకేంటి, ఇప్పుడు అది నా ఫిగర్. దాన్ని అమ్మాయికురాలు చేసి మోసం చేద్దాం అనుకుంటున్నావేమో. నేను దాన్ని నీకు పడనివ్వను. ఏంటే నువ్వు పాటనిచ్చేది? అది నాకు ఎప్పుడో పడిపోయింది. చూస్తా ఉండు, 4 రోజులు దానికి లపకలపక అయిపోద్ది. అంటే అంటే ఏంటో అయిపోయాక దాన్ని అడగవే, బాగా చెప్తుంది. ఏంట్రా ఏమైంది, అర్జెంట్గా రమ్మన్నా? బుజ్జిగాడి సంబంధం చెడగొట్టాలని మావైతే పెద్ద గొడవ అయిపోయిందిరా. వారం రోజుల్లో దానికి బాబులాట్ సంబంధం తీసుకొస్తానని చెప్పి వచ్చాను. మీరేదో చూడండి రా. బాబు లాంటి సంబంధం, అది వారం రోజుల్లో. పోనీ అరగంటలో తెస్తానని చెప్పపోయావా? ఎరా నాకు తెలీదు, వారం రోజులు చూడాలంతే. నేను జడగొట్టావు, ఇవాళ చూడమంటున్నావు. నువ్వు ఆపు పోదండా, నువ్వు చెప్పరా. కొట్టు ముక్కలు సీనిగాడు ఎలా ఉంటాడు? ఛీ! చంపటర్ ఫనీ. ఏయ్, బాబులాట్ సంబంధం చెప్పమంటే అదో పేర్లని చెప్తావేంట్రా? ఉరేయ్, మొన్నే ఫేస్బుక్లో అందరిని యాడ్ చేసుకున్నా. ఊరు వదిలేసి వెళ్ళి బాగా సెటిల్ అయిపోయిన వాళ్ళు అందరూ అందులో ఉన్నారు. ఉండి చూద్దాం. ఉరేయ్, ప్రవీణ్ గడు గుర్తున్నాడా? క్లాస్లో ఫస్ట్ వచ్చేవాడు, ఎప్పుడు నా పక్కన కూర్చునేవాడు. అవునరా, ఇంతకు చదివేసేవాడు. ఇది కూడా దొరికేసాడు ప్రవీణ్ గడు. ఈ పాటికి అంత డెవలప్ అయి ఉంటాడా? అవునరా, బాగా డెవలప్ అయ్యాడు. ఛీ, ఇంకొని చూడు. నానిగాడు పర్ఫెక్ట్ రా, తిరుగులేదు అంతే.
సినిమా ఫీల్డ్. అవునరా డైరెక్టర్, ఒక్క సినిమా అయిపోయిందంటే జూబ్లీల్స్ అంతే. ఆ సినిమా ఫ్లాప్ అయితే జూబ్లీ బస్ స్టాండే. జాబ్ సెక్యూరిటీ రా, జాబ్ సెక్యూరిటీ ఇంపార్టెంట్. అది ఉన్న వాళ్ళు చూపించు. రే రే నవీన్ 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 గాంధీ. ఆడెవడు? ఉండు చూపిస్తా. ఏంటి సెక్యూరిటీ గార్డా? నువ్వే కదా సెక్యూరిటీ అన్నావు. కొట్టానంటే ముఖం చూడు. అసలు నీకు ఎలాంటి కావాలో చెప్పరా. మనిషి మంచోడు అయి ఉండాలిరా, మంచి ఫ్యామిలీ అయి ఉండాలి, అమెరికాలో జాబ్ ఉండాలి. అలాంటి వాడు కావాలి నాకు. రేయ్ మన మురళీగడు వచ్చాడు రా. మన మురళీగాడ ఆయన వాడు వద్దులేరా, మరీ మంచోడు. రే మురళికి చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టం కదరా. అవునా? ఆ, నాకు తెలియదేంట్రా. ఇదిగోరా లైన్లో ఉన్నాడు మురళీగడు. హలో, ఎరా మురళి బాగున్నావా? నేను రా సూర్యుని. బాగున్నాను రా. ఇంకేంటి అంతకీ పెళ్ళి ఎప్పుడు? తెల్లదన్న నల్లదాన్ని లవ్ చేసేలేదు కదా? అయ్యి బాబోయ్, మనకి చేయని వాళ్ళు వద్దురా బాబు, గ్యారంటీ ఉండదు. మన ఊర్లో చూడమంటావు అయితే? మా మరదలు ఉందిగా ఉమాదేవి, ఆయనకి పెళ్లి సంబంధాలు చూస్తున్నావురా. ఇందాకలే వాసుగాడు అంతా చెప్పాడు. అదే రేపు ఫోటో పంపిస్తాను నీకైతే. అసలు ఉమాదేవి ఏం మారలేదు. నువ్వు అర్జెంట్గా ఇంట్లో వాళ్ళకి ఫోటో చూపించి ఫ్లైట్ ఎక్కి వచ్చే, సరేనా? ఓకే అయితే ఉంటాను, బాయ్. మొత్తం ఎతికితే ఒక్క ఫోటో దొరికింది ఉమాదేవిది. చిన్నప్పుడు భలే ఉందిరా ఉమాదేవి. అది ఉమాదేవి కాదా, పక్కద ఉమాదేవి. మరి ఇది ఎవర్రా? అది మనమే. చిన్నప్పుడు మా అమ్మ నాకు గణేష్ ఫోటో తీసిందిలే. ఇప్పుడు అది కాదురా, అర్జెంట్గా ఉమాదేవి ఫోటో కావాలి. అడుగుదామంటే వాళ్ళకి మాకు మాటలు లేవు. ఎలారా? ఎందుకే ఇడు ఉఫ్ఫన లోపల ఫోటో తీసేస్తారు కదా. ఎలా నీకు ఫోటోలు తీయడం వచ్చా? బల్లెటుడివే, రాజమౌళి సినిమాలు తీయటం వచ్చా అన్నట్టు అడిగేవరా. అయితే ఇంకా పద. పదా పద, చూపిస్తా. ఊదేద్దు గాని. నా ఫ్రేమింగ్ ఏంటో చూపిస్తా. రేయ్ తీరా తీరా. రేయ్ వెళ్ళిపోయిందిరా. ఏయ్ దిగుండి ఏం చేస్తున్నావు బే? ఇది ఎప్పుడు వస్తుందో ఏంటో. రేయ్ ఉండండి రా ఒక్క నిమిషం. ఏం చేస్తున్నారా? వద్దు రే సత్యం. తీరా తీ వచ్చింది, తీరా తీరా తీరా. స్మైల్ ప్లీజ్. నీ ముఖంతో పని చేస్తున్నావు. అంత రాజమౌళి అన్నావు. నేనేం చేయండిరా, రాజమౌళిదే మాత్రం రామ్ చరణ్ తెలియకుండా మగధీర తీయగలడా? ఏడ్చేవలే, అదే వెళ్తుంది పద. రెడీ రెడీ రా నీవు. ఇదిగో ఇప్పుడు అది గదుల నుంచి బయటకు వస్తుంది, రెడీగా ఉండు, అర్థమైందా? వచ్చేసింది వచ్చేసింది. రే ఈ ఫోటో చూడరా ఎంత బాగా వచ్చిందా. ఈ బొంద మా మామ ఫోటో పంపించాలా మురళిగాడికి? మెయిల్ వెళ్ళిపోయి ఉంటుందంట వాడికి. ఎప్పుడో వెళ్ళిపోయిందిరా, ఇంకో 2 నిమిషాలు అక్కడి నుంచి ఫోన్ వస్తుంది చూసుకోండి. మురళీగడ్ స్కైప్ లోకి వచ్చాడు రా. ఎరా మురళి, ఓ మధ్య ఫోటోలు పంపించాను చూసావా? అయ్యే ఫోటోలు రా, ఒకటి కరెక్ట్గా లేదు. ఈడే తీసాడా ఫోటోలు, బోగ్గాడు. హాయ్. సర్లేరా, ఎలా ఇక్కడికి వచ్చేస్తున్నావు కదా, వచ్చాక చూద్దుగాని అమ్మదేవిని. మంచి ఫోటో పంపించేసి కదరా. ఇది జస్ట్ ట్రైలర్ రా, వచ్చాక ఫుల్ సినిమా చూపిస్తాను. సరేరా, వచ్చాక కాల్ చేస్తాను. బాయ్. బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్ బాయ్. దగ్గరా అడిగారా మన కోనవరం కింగ్. మరి నేనురా. నువ్వు కోనవరానికి పెట్టిన డెంగూరా. హాయ్ రా సూరి, ఎరా మురళి రారా, ఇంకా నేనేమి ఇంటికి వద్దాం అనుకుంటున్నాను. ఆహా. ఏంటి అమ్మదేవిని చూడడానికి డైరెక్ట్గా వచ్చావా? మనం తీస్తే ఎవడైనా ఊడిపడాల్సిందేరా. ఆంటీ ఇంట్లో లేరా? ఊళ్ళోకి వెళ్ళిందిలే. ఎందుకు అమ్మదేవి గుర్తుందా నీకు? చిన్నప్పుడు ఇద్దరు కలిసి ఆడుకునేవారు. ఎందుకు గుర్తులేదురా? చిన్నప్పుడు నేను ఉమాదేవి మంచి ఫ్రెండ్స్, నువ్వు నేనే ఎనిమీస్. ఓ రోజు గుర్తుందా? వంట అయిందా? అయిపోయింది, వడ్డీ చేస్తాను. బాగుందా? బాగుందా? ఇంకొంచెం కావాలా? ఇంకొంచెం కావాలా? ఏయ్ నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళు. కొట్టానంటేనా? కొట్టానంటేనా? ఆగండి ఆగండి. ఆడుకోమని పంపిస్తే కొట్టుకుంటారా? ముందు ఎవరు కొట్టారో చెప్పండి. ముందు ఇదే కొట్టింది. ముందు వేడే కొట్టాడు. రే మురళి, నువ్వు చెప్పు, నువ్వు ఇక్కడే ఉన్నావు కదా. ఏం చూస్తున్నావు చెప్పు. అప్పుడు ముందు ఉమా నేను ఆడుకుంటుంటే సూరి వచ్చి ఉమా ఏం చేస్తుందో అలా చేశాడు. అప్పుడు ఉమాకి చిరాకు వచ్చి సూర్యని కొట్టింది.
అప్పుడు మళ్ళీ సూరి ఉమాని కొట్టాడు. అయితే ఇద్దరిది తప్పుందన్నమాట. ఇద్దరు చేతులు పట్టండి. నువ్వు కూడా. ఒరే ఆగరా, నా వంట తినేసి నన్నే కొట్టిస్తావా? నా చేతిలో చచ్చేరా. నీకన్నీ బాగానే కూర్చున్నారా మురళి? ఇంకేంట్రా? సరే మీరు లాగించండి రా అయితే. ఓకే షాప్ దగ్గర ఉండండి, వీటితో కాసేపు మాట్లాడొచ్చు. ఓకేరా ఓకే బాయ్. బాయ్ రా. బాయ్ రా. బాయ్. ఇంక చెప్పు, ఇంకెందుకు లేటు? పెళ్లి చూపులు చేస్తావా? చాలా తొందరలో ఉంటున్నావు పదా. దా ఇక్కడి నుంచి చూద్దాం. చెప్తానుండు. గోడ చాటు నుంచి చూపిస్తున్నాను, ఏం పెళ్లి చూపులు అనుకోకరే. డైరెక్ట్గా పెళ్లి చూపులు అని చెప్పి వెళ్ళావు అనుకో, మేకప్ ప్లేస్ బాగోలేనమ్మని కూడా అందంగా చూపించేస్తారు. అది ఎలా అనుకో, అమ్మాయి అసలు అందని తెలిసిపోద్ది. అయినా అమ్మదేకి ఏంట్లే, ఎలా ఉన్నా బాగానే ఉంటుంది. ఏంటిది ఎంత న్యాచురల్గా ఉంది? చాలా మంచిదిరా. మా మరదలని చెప్పడం కాదు కానీ చాలా నిదానం. పెద్దలంటే చాలా గౌరవం కూడా. నానమ్మ ఏంటి ఆ బట్టలు ఎందుకు తెస్తున్నావు? ఎందుకేమిటే ఆరేసిన బట్టలు తీయద్దా? తీయద్దు, తీస్తే నిన్ను ఉతికారేస్తాను. ఏమైందో దీనికి ఇవ్వాల. అంటే దాని మూడు వాళ్ళు బాగున్నట్లేదు, లేకపోతే నాకు తెలుసులేరా, ఉమాదేవి అసలు ఏం మారలేదు. చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. అంటే నీకు నచ్చిందా? నాకు చిన్నప్పటి నుంచి ఉమాదేవి అంటే ఇష్టమేరా. అయితే ఓకేనా? ఆ, హలో, 10 ట్రక్కులు కోడి పెంట అంటే 4 రోజులు ఆగాలండి. అంత అర్జెంట్ అంటే కుదరదు. ఎన్ని కోళ్ళున్నా డిమాండ్ దగ్గర సప్లై చేయలేకపోతున్నాయి. ఏం కోళ్ళో ఏంటో. సూరిబాబు గారు, మీ మామయ్య గారు ఎరువులు ఇస్తానని డబ్బులు తీసుకున్నారండి. ఇప్పుడేమో ఎరువులు రాలేదంటున్నారండి. డబ్బులు అడిగితే లేవంటున్నారండి. 4 రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నానండి. అవునా? ఆయన ఎలా అడగాలి నాకు బాగా తెలుసు, నేను అడుగుతా పద. అట్టగేనండి. దా. ఈ గొట్ట ఒకటి ఎప్పుడు చీకటిగానే ఉంటుంది. కరెంటు బిల్లు కూడా కట్టేమో. ఏంటిది? ఏ బాబు ఎందుక కొట్లు కరెంట్ ఉండదు ఎప్పుడు? వారిని ఇదా ఏమే సత్యమైతే ఈ మధ్య డోర్ డెలివరీ కూడా మొదలెట్టేసినట్టున్నా. అబ్బో సిగ్గుని మొఖానికి సూట్ అవుతుంది కానీ మా అయితే క్యాష్ అండ్ క్యారీ అయితే బెటర్. లేదనుకో నీకు ఎరువులు ఎత్తానంటాడు, అప్పుడు నీ వ్యాపారం అనేసి వ్యవసాయం చేసుకో. అర్థమైందా? అలాగేనండి. ఏంట్రా, ఎందుకు వచ్చావు? ఏం పని నీకు ఇక్కడ? ఏంటి మాయా మంచి పనిలో ఉంటున్నారు. అయినా అయినా మాకు ఎందుకులే కానీ ముందర డబ్బులు ఇవ్వాలంట, ఆ సంగతి చూడండి. ఏంట్రా, నీకు ఎరువులు ఇస్తాను కదా, స్టాక్ వచ్చినప్పుడు ఇస్తానులే. ఇదిగో ఆడిన మాట తప్ప నేను. ఎందుకు మాయ అబద్ధాలు? ఇప్పటికే అబద్ధాలు ఆడి ఆడి ఊరిని ఎరువులు పాలు చేయిస్తారు. ఇంకెన్ని అబద్ధాలు ఆడి ఎంత సంపాదించిన అల్లులకే కదా దారపోయాలి. అల్లులకే దారబోతాను రా, నీకేంట్రా బాధ? దారపోస్తే మీ ఆస్తులు దారపోసుకోండి, ఊళ్ళో అందరూ ఆస్తులు దారపోతారంటే ఎలాగా? ఆడి పెద్ద మనుషుల్లో పెడతాడంట, అదేంటో చూడండి ముందు. ఇదిగో మీలాంటి వాళ్ళతో డబ్బు తీసుకోవడం నాది తప్పు. రేపురా నీ డబ్బుని మొహన్ కొడతాను. అలాగేనండి. ఇల్లు తప్పుకో. రే చిన్న, ఇంటికే కదా. ఏమయ్యా పకోడీ తింటారా? మీలా బాగా వేడిగా ఉన్నాయి. వద్దా? సరే. ఏంట్రా
సూర్య మా వాళ్ళిద్దరు కలిసి వస్తున్నారు. ఎక్కడి నుంచి ఏంటి? అక్కడ చిన్నతగా ఉంటే చూడడానికి వెళ్ళి వస్తున్నావులేండి. ఏంటన్నావు? వినపడలేదు. ఈ వయసులోకి వినిపించడం మంచిది లేండి. ఏంటమ్మా వనకొచ్చినట్టు అలా ఊగిపోతున్నావేంటి? కూర్చుని నడిచేస్తున్నారండి మీ అమ్మమ్మ గారు. నువ్వు ఆగవే, మార్నింగ్ వాకర్రా. ఇలా చేస్తుంటే సన్నగా నాజుగ్గా అవుతారట. టీవీలో చూసుకున్నాను. టీవీలో అలాగే చెప్తారులే, తిను. దీన్ని ఆపేవే బాబు. అయ్యో బాబోయ్, చూసావా ఎంత సన్నగా అయ్యాను. మీరు నేను సన్నబడ్డట్టేలేండి. చూసావరా? అదే లేదులేమమ్మా, చూడండి సన్నపాటు తాతయ్య కూతురు నమ్మేస్తారు. ఊరుకోరా మరి నువ్వు. ఆగరా బాబు, అసలే దీన్ని ఆపలేకపోతున్నావు. రేపటి నుంచి పెళ్లి సంబంధాలు చూడమంటది. అబ్బా మీరు ఉండండి. అమ్మాయి ఉమా ఎక్కడున్నావే? ఉమా ఏం చేస్తున్నావు? మిమ్మల్ని చూస్తూ పడిపోయా. ఉమా బావొచ్చాడు, టీ తీసుకురా. బావా టీ. అబ్బా అసలు మరదలం అంటే నువ్వేనే. దా కూర్చో. ఇదో అమ్మా. ఇగో చికెన్ పకోడీ. హాయ్. ఇప్పుడు 9th క్లాస్ కదా, 2 సంవత్సరాలు అవుతాను. ఈలోపు తిని బాగా లావు, తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం. ఇది మొత్తం నీకే, తినే. దానికి ఒక్క ముక్కడే ఓకు. అలాగే. సరే అమ్మా, 9కి వెళ్తాను, త్వరగా వచ్చేయ్. అలాగేరా.